మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ అవార్డులు. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 6గురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో ఏపీ నుంచి 1కి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5గురికి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి 2 కళాకారులు పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్నారు. పలు రంగాల్లో విశేష సేవలను అందించిన వారికి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కళల విభాగంలో నారాయణపేట జిల్లా తామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప, జనగాంకు చెందిన గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్థపతి వేణు, ఆనందాచార్యులకు పద్మశ్రీ పురస్కారం వరించింది. విద్య, సాహిత్య రంగాల్లో బంజారా గాయకుడు కేతావత్ సోమ్లాల్, పద్య కవి కూరెళ్ల విఠలాచార్యులకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 63 ఏళ్ల వయస్సున్న కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు. తెలుగు, కన్నడ తత్వాలు పాడుతూ బుర్రవీణను వాయించడంలో సంగీత నిపుణిగా స్థానికంగా అందరి గుర్తింపును అందుకున్నారు. ఇక గడ్డం సమ్మయ్య యక్షగాన కళాకారుడు. 67 ఏళ్ల వయస్సున్న సమ్మయ్య 5 దశాబ్దాలుగా ఇదే రంగంలో తన ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నారు. దాదాపు 19,000 ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్ష కళాకారుల సంఘంతో పాటు గడ్డం సమ్మయ్య యువకళా క్షేత్రం ద్వారా ఈ కళను ఇతరులకు నేర్పించాడు. అద్భుతమైన కళా నైపుణ్యంతో వీరిద్దరూ తెలంగాణ సంస్కృతి కళలను దేశమంతటికీ చాటి చెప్పారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తెలంగాణ పురాతన కళలకు అరుదైన గౌరవం దక్కిందని ఆయన అన్నారు. అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 5గురిని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీక చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు భారత ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాంస్కృతిక జీవనానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో భాగోతం పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జనగామ ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్యతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజనకారులు బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యులకు కూడా కేసీఆర్ అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ అవార్డులు. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 6గురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో ఏపీ నుంచి 1కి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5గురికి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి 2 కళాకారులు పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్నారు. పలు రంగాల్లో విశేష సేవలను అందించిన వారికి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కళల విభాగంలో నారాయణపేట జిల్లా తామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప, జనగాంకు చెందిన గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్థపతి వేణు, ఆనందాచార్యులకు పద్మశ్రీ పురస్కారం వరించింది. విద్య, సాహిత్య రంగాల్లో బంజారా గాయకుడు కేతావత్ సోమ్లాల్,
పద్యకవి కూరెళ్ల విఠలాచార్యులకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 63 ఏళ్ల వయస్సున్న కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు. తెలుగు, కన్నడ తత్వాలు పాడుతూ బుర్రవీణను వాయించడంలో సంగీత నిపుణిగా స్థానికంగా అందరి గుర్తింపును అందుకున్నారు. ఇక గడ్డం సమ్మయ్య యక్షగాన కళాకారుడు. 67 ఏళ్ల వయస్సున్న సమ్మయ్య 5 దశాబ్దాలుగా ఇదే రంగంలో తన ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నారు. దాదాపు 19,000 ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్ష కళాకారుల సంఘంతో పాటు గడ్డం సమ్మయ్య యువ కళా క్షేత్రం ద్వారా ఈ కళను ఇతరులకు నేర్పించాడు. అద్భుతమైన కళా నైపుణ్యంతో వీరిద్దరూ తెలంగాణ సంస్కృతి కళలను దేశమంతటికీ చాటి చెప్పారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తెలంగాణ పురాతన కళలకు అరుదైన గౌరవం దక్కిందని ఆయన అన్నారు. అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 5గురిని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీక చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు భారత ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాంస్కృతిక జీవనానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో భాగవతం పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జనగామ ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్యతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజనకారులు బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యులకు కూడా కేసీఆర్ అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.